సో ప్రీవియస్ లెక్చర్లో మనం బేసిక్స్ ఆఫ్ సిఎస్ఎస్ గ్రిడ్ గురించి డిస్కస్ చేసాం. అంటే అసలు సిఎస్ఎస్ గ్రిడ్కి అసోసియేటెడ్ టర్మినాలజీ ఏంటో దాని గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో సిఎస్ఎస్లో గ్రిడ్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. సో ఎలా అయితే ఫ్లెక్స్ బాక్స్కి ఒక కొత్త HTML ఫైల్ క్రియేట్ చేసుకున్నామో అలానే గ్రిడ్కి కూడా ఒక కొత్త HTML ఫైల్ క్రియేట్ చేసుకుందాం, grid.html అని. నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ మార్క్, ఎంటర్, టైటిల్ వచ్చేసి సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్. నెక్స్ట్ దీంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటర్నల్ స్టైలింగ్ అంటే స్టైల్ ట్యాగ్ యూస్ చేసి హెడ్ ఎలిమెంట్లో యాడ్ చేసే బదులు ఒక కొత్త సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసుకుందాం, grid.css అని. సో మనం ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యూస్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా లింక్ ట్యాగ్ యూస్ చేసి హెడ్ ఎలిమెంట్లో విత్ రిలేషన్షిప్ స్టైల్ షీట్ దాన్ని మనం ఇక్కడ లింక్ చేసుకోవాలి. సో grid.css. నా మిగతా ఎగ్జాంపుల్స్లా కాకుండా దీంట్లో షో ప్రివ్యూ బదులు గో లైవ్ అంటే మన వెబ్ పేజ్ని లైవ్ సర్వర్లో రన్ చేసి అవుట్పుట్ చెక్ చేద్దాం. సో రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో మీ కరెంట్ రన్నింగ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఈ సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ అనే టైటిల్తో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది. సో ఇప్పుడు సిఎస్ఎస్ యూస్ చేసి గ్రిడ్ సిస్టమ్ ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో మనం ఎలా అయితే ఫ్లెక్స్ బాక్స్లో క్రియేట్ చేసామో ఎగ్జాక్ట్లీ అలానే సిఎస్ఎస్లో గ్రిడ్ కూడా క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం ఒక శాంపుల్ డివ్ తీసుకుందాం అండ్ దాంట్లో లెట్స్ సే సెక్షన్స్ 8 తీసుకుందాం అండ్ ఈచ్ దాంట్లో జస్ట్ సెక్షన్ నంబర్స్ రాద్దాం. సెక్షన్ 1 అండ్ దీని నంబర్స్ చేంజ్ చేసి 2, 3, 4, 5, 6, 7 and 8. There you go. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే సో ఈచ్ సెక్షన్ మనకి ఇక్కడ అవుట్పుట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డివ్కి సిఎస్ఎస్ గ్రిడ్ ప్రాపర్టీ అప్లై చేస్తే అది గ్రిడ్ కంటైనర్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ ఈ సెక్షన్స్ అన్నీ కూడా గ్రిడ్ ఐటమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో అది ఎలానో డిస్కస్ చేద్దాం. సో అది ఎలానో చూద్దాం. grid.cssని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కార్నర్ ఆఫ్ ద VS కోడ్కి ఇది 2 డిఫరెంట్ విండోస్ కింద మనకి కనిపిస్తుంది. సో దట్ రెండు ప్యారలల్గా మనం వర్క్ చేయడం ఈజీ అవుతుంది. సో ఫస్ట్ డివ్కి సర్టెన్ మార్జిన్ అప్లై చేద్దాం, లెట్స్ అరౌండ్ 3 rem. ఇప్పుడు సెక్షన్స్ అన్నిటికీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ యాడ్ చేద్దాం. సో వీటికి క్లాస్ నేమ్స్ ప్రొవైడ్ చేస్తే ఇండివిజువల్గా సెక్షన్ 1, 2, 3, 4, 5, 6, 7 and 8. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ డాట్ నోటేషన్ యూజ్ చేసి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రొవైడ్ చేద్దాం. లెట్స్ యూజ్ రెయిన్బో కలర్స్, వైలెట్. సిమిలర్లీ కాపీ, పేస్ట్, సెక్షన్ 2 ఇండిగో, సెక్షన్ 3 light blue, section 4 light green, section 5 background color green yellow, light yellow, section 6 light orange, section 7 background color and section 8 background color light pink. There you go. ఇప్పుడు ఒకసారి మనం గ్రిడ్ క్రియేట్ చేసే ముందు అవుట్పుట్లో చెక్ చేద్దాం. there you go. సో ఈ 8 సెక్షన్స్ని మనం ఇప్పుడు గ్రిడ్ ఫార్మాట్లో క్రియేట్ చేయడానికి సో మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ లెక్చర్లో ఫ్లెక్స్ అనేది 1 డైమెన్షనల్. అంటే మనం ఈ 8 సెక్షన్స్ని కూడా ఒకే లైన్లో అలైన్ చేయాలి అంటే ఐదర్ హారిజాంటలీ ఆర్ వర్టికలీ మనం డిస్ప్లే ఫ్లెక్స్ ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. బట్ మనం ఒక ప్రాపర్ 2 డైమెన్షనల్ అంటే కాలమ్స్ ఇంటూ రోస్ లేఅవుట్ క్రియేట్ చేయాలి అంటే గ్రిడ్ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ఏదైతే పేరెంట్ ఎలిమెంట్ ఉందో ఈ కేసులో డివ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి డిస్ప్లే గ్రిడ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే అవి గ్రిడ్ కింద కన్వర్ట్ అవుతాయి. బట్ మనం ఇది కూడా ప్రీవియస్ లెక్చర్లో డిస్కస్ చేసాం. డైరెక్ట్లీ డిస్ప్లే గ్రిడ్ అని యూజ్ చేస్తే అది మనకి గ్రిడ్ కింద కన్వర్ట్ అవ్వదు. మనం దానికి అడిషనలీ గ్రిడ్ టెంప్లెట్ ప్రాపర్టీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ నౌ మనం ఈ రెండు ప్యారలల్లీ ఇంక్లూడ్ చేద్దాం.
సో ఫర్ నౌ మనం ఈ రెండు ప్యారలీ రన్ చేసి చూస్తే డిస్ప్లే గ్రిడ్ అనే ప్రాపర్టీ యాడ్ చేసినప్పుడు మీకు ఇవి గ్రిడ్ కింద కన్వర్ట్ అవ్వలేదు చూసారా. సో దీంతో పాటు మనం గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ 10% అని యాడ్ చేస్తే సో 1 కాలమ్ విత్ 10% విడ్త్ ఈచ్. ఇదేంటి అన్నది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ నౌ డిస్ప్లే ఫ్లెక్స్లో మనం ఎలా అయితే డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ డిస్ప్లే ఇన్లైన్ ఫ్లెక్స్ అనే 2 టైప్స్ గురించి డిస్కస్ చేసామో మనకి గ్రిడ్లో కూడా డిస్ప్లే గ్రిడ్ అండ్ డిస్ప్లే ఇన్లైన్ గ్రిడ్ అనే 2 టైప్స్ ఉన్నాయి. సో డిస్ప్లే గ్రిడ్ అనేది బ్లాక్ లెవెల్ గ్రిడ్ని జనరేట్ చేస్తుంది అండ్ డిస్ప్లే ఇన్లైన్ గ్రిడ్ అనేది ఇన్లైన్ లెవెల్ గ్రిడ్ని జనరేట్ చేస్తుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ దీని తర్వాత మనం ఒక యాంకర్ లింక్ యాడ్ చేస్తే ఇన్లైన్ గ్రిడ్ అని, ఇది ఆబ్వియస్లీ నెక్స్ట్ లైన్లో యాడ్ అవుతుంది ఎందుకంటే డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బట్ ఇన్ కేస్ దీనికి మనం డిస్ప్లే ఇన్లైన్ గ్రిడ్ అని యాడ్ చేస్తే దేర్ యు గో. సో ఇప్పుడు ఈ గ్రిడ్ అనేది ఇన్లైన్ అయింది. సో దానివల్ల యాంకర్ ట్యాగ్ కూడా ఇన్లైన్ ఎలిమెంటే. సో 2 ఇన్లైన్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ప్లేస్ అవుతాయి. ఇన్ కేస్ మనం ఇక్కడ ఓన్లీ గ్రిడ్ యూస్ చేస్తే డిస్ప్లే గ్రిడ్ అనేది బ్లాక్ లెవెల్ జనరేట్ చేస్తుంది కాబట్టి యాంకర్ ట్యాగ్ అనేది నెక్స్ట్ లైన్కి పుష్ అవుతుంది. బట్ ఇన్లైన్ గ్రిడ్ అని ఎప్పుడైతే యూస్ చేసామో 2 ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి ఇప్పుడు రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ప్లేస్ అయ్యాయి. సో ఇది డిస్ప్లే గ్రిడ్ అండ్ డిస్ప్లే ఇన్లైన్ గ్రిడ్కి డిఫరెన్స్. సో ఈవెన్ ఇఫ్ డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయినా కూడా డిస్ప్లే ఇన్లైన్ గ్రిడ్ అనే ప్రాపర్టీ యూజ్ చేయడం వల్ల అది ఇన్లైన్ ఎలిమెంట్ కింద బిహేవ్ చేస్తుంది. సో నౌ గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్లో మనకి ఫస్ట్ ఉండేది గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అండ్ గ్రిడ్ టెంప్లేట్ రోస్. సో ఇవి మనం గ్రిడ్లో ఉండే రోస్ అండ్ కాలమ్స్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ దీనికి వాల్యూస్ జస్ట్ సెపరేషన్ యూజ్ చేసి చేస్తాం. అంటే ఇన్ కేస్ మనం కాలమ్స్ డిఫైన్ చేయాలి అనుకుంటే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం, లైక్ ఇన్ దిస్ కేస్. సో ఈ కేస్లో మనం ఒకటే కాలమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ మనకి ఒకటే చైల్డ్ ఎలిమెంట్ ఉంది. సో సింప్లీ ఒక వాల్యూ ఇలా ప్రొవైడ్ చేస్తే, అంటే దాని విడ్త్ ఎంత ఉండాలి అన్నది. మనం గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అండ్ రోస్కి ప్రొవైడ్ చేసే వాల్యూస్ ఏంటి అంటే ట్రాక్ సైజెస్. మనం ప్రీవియస్ లెక్చర్లో గ్రిడ్ ట్రాక్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే 2 గ్రిడ్ లైన్స్కి మధ్యలో ఉండే స్పేస్ని మనం గ్రిడ్ ట్రాక్ అంటాం. అది ఐదర్ రోని ఆర్ కాలమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ప్రొవైడ్ చేసే వాల్యూస్ ఏంటి అంటే ఆ ట్రాక్కి సైజ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఐదర్ కాలమ్ విడ్త్ ప్రొవైడ్ చేస్తున్నాం లేదా రో విడ్త్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కేసులో మనం కాలమ్ విడ్త్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎందుకంటే గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. సో 100% అంటే ఎంటైర్ గ్రిడ్ కంటైనర్లో 100% మనకి ఒకటే కాలం కావాలి అని. 100% వైడ్ సింగిల్ కాలం మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నట్టు. నౌ సో ఇన్ కేస్ మనం ఇక్కడ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి బట్ సింగిల్ కాలమే ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఆ మల్టిపుల్ చైల్డ్ ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్ రోస్లోకి ర్యాప్ అవుతాయి. సో కాలం ఒకటే ఉంటుంది బట్ ఎలిమెంట్స్ అనేవి రోస్లో ర్యాప్ అవుతాయి. ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే 100% ఏదైతే ఉందో అది సింగిల్ కాలం విడ్త్. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని రోస్ ఫామ్ అవుతాయి బట్ కాలం మాత్రం సింగిల్ కాలమే ఉంటుంది. ఇన్ కేస్ మనం మల్టిపుల్ కాలమ్స్ ప్రొవైడ్ చేయాలి అంటే సింప్లీ మల్టిపుల్ వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ నేను 2 వాల్యూస్ ప్రొవైడ్ చేశాను విత్ అ స్పేస్ ఇన్ బిట్వీన్. 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మనకి 2 కాలమ్స్ కావాలి అని దాని మీనింగ్. అండ్ ఈచ్ కాలమ్ 50% ఆఫ్ ద పేరెంట్ ఎలిమెంట్ ఉండాలి. సో ఫస్ట్ కాలమ్ 50% ఉంటుంది, సెకండ్ కాలమ్ 50% ఉంటుంది. ఈ కేసులో మనకి 10 చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 10 చైల్డ్ ఎలిమెంట్స్ కూడా 5 రోస్లో డివైడ్ అయ్యాయి బట్ ఓవరాల్ 2 కాలమ్సే ఉంటాయి ఎందుకంటే మనం 2 కాలమ్సే డిఫైన్ చేస్తున్నాం ఇక్కడ. ఇన్ కేస్ మనకి ఇవే 10 ఎలిమెంట్స్ని 4 కాలమ్స్లో డివైడ్ చేయాలి అంటే 4 కాలమ్స్ అంటే 4 వాల్యూస్ ఈచ్ 25%. ఇది మనం ఎగ్జాక్ట్లీ డివైడ్ చేయాలి అని లేదు బట్ ఓవరాల్ మనం ఇచ్చే వాల్యూస్ అన్ని సమ్ కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100% ఉండాలి ఎందుకంటే ఒక కంటైనర్ విడ్త్ అనేది 100% ఉంటుంది. సో దాంట్లో ఉండే కాలమ్స్ ఆర్ రోస్ విడ్త్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% ఉండాలి. సో ఈ కేసులో మనం 25% ఈచ్ ప్రొవైడ్ చేసాం కాబట్టి ఆ కంప్లీట్ కంటైనర్ని మనం 4 కాలమ్స్ ఆఫ్ 25% ఈచ్ అనేది డివైడ్ చేస్తున్నాం.
సో మనకి టోటల్ 2 రోస్ ఫామ్ అయ్యే లాస్ట్ 2 ఎలిమెంట్స్ థర్డ్ రోలో ర్యాప్ అవుతాయి అండ్ ఈ రిమైనింగ్ స్పేస్ అంతా మనకి ఎంటీ ఉంటుంది. సో ఇది గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ అండ్ గ్రిడ్ టెంప్లేట్ రో. సో దీని ఎగ్జాంపుల్ మనం విఎస్ కోడ్లో చూద్దాం. సో ఇన్లైన్ గ్రిడ్ని చేంజ్ చేసి గ్రిడ్ కింద కన్వర్ట్ చేద్దాం అండ్ ఈ యాంకర్ ట్యాంక్ని కమెంట్ చేసేద్దాం. సో ఇక్కడ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు 100% అని ప్రొవైడ్ చేస్తే, సిన్స్ మనకి 8 గ్రిడ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 8 రోస్ ఆఫ్ ఈచ్ కాలమ్ 100% విడ్త్ అనేది ఫామ్ అవుతుంది. అదే మనం 50% అండ్ 50% అని ఇస్తే సో 2 కాలమ్స్ అండ్ 4 రోస్ ఫామ్ అవుతాయి. సో ప్రతి రోలో 2 కాలమ్స్ ఈచ్ 50% విడ్త్ అనేది మనకి అప్లై అవుతుంది. సో ఈ కేసులో మనం ఏవైతే కాలమ్స్ డిఫైన్ చేస్తున్నామో దానికి మనం ఐదర్ పర్సంటేజ్ వాల్యూస్ ఇవ్వచ్చు ఆర్ ఫిక్స్డ్ లెంత్ వాల్యూస్ ఇవ్వచ్చు లైక్ పిక్సెల్స్ ఆర్ రెమ్. ఆర్ దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఎఫ్ఆర్ అంటే ఫ్రాక్షన్స్ అని. ఫ్రాక్షన్ యూనిట్ అంటే బేసికలీ మనం ఏదైతే పేరెంట్ కంటైనర్ తీసుకుంటున్నామో దాన్ని డిఫరెంట్ ఫ్రాక్షనల్ యూనిట్స్లో డివైడ్ చేయడానికి మనం స్పెసిఫికలీ గ్రిడ్లో ఈ ఎఫ్ఆర్ అనే యూనిట్ యూస్ చేస్తాం. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ డిస్కస్ చేసాం, పిక్సెల్స్ అని, రెమ్ అని, ఎమ్ అని ఆర్ ఈవెన్ పర్సంటేజెస్. ఫ్రాక్షన్స్ అనేవి మనం స్పెసిఫికలీ సిఎస్ఎస్ గ్రిడ్లో యూస్ చేస్తాం. సో గ్రిడ్ కంటైనర్ని డిఫరెంట్ ఫ్రాక్షనల్ యూనిట్స్లో డివైడ్ చేయడానికి మనం ఇలా యూస్ చేస్తాం. సో ఇన్ కేస్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ 1 ఎఫ్ఆర్ అని ఇస్తే ఆ కంప్లీట్ కంటైనర్ని 1 ఫ్రాక్షనల్ యూనిట్ కింద డివైడ్ చేయాలి అండ్ అదే ఒక కాలమ్ కింద మనం క్రియేట్ చేస్తున్నట్టు. అదే మనం గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ 1 ఎఫ్ఆర్ అండ్ 1 ఎఫ్ఆర్ అని ఇస్తే ఆ కంప్లీట్ గ్రిడ్ కంటైనర్ని 2 కాలమ్స్ కింద డివైడ్ చేస్తున్నాం అండ్ 2 కాలమ్స్ ఆఫ్ ఈక్వల్ విడ్త్ 1 ఎఫ్ఆర్ అండ్ 1 ఎఫ్ఆర్ అని తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ గ్రిడ్ కంటైనర్ విడ్త్ వచ్చేసి 2 ఎఫ్ఆర్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ దాంట్లో హాఫ్ అంటే 1 ఎఫ్ఆర్ అండ్ 1 ఎఫ్ఆర్. అదే మనం 0.5 ఎఫ్ఆర్ ఫస్ట్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్ 1 ఎఫ్ఆర్ అని ఇస్తే సో కంప్లీట్ గ్రిడ్ కంటైనర్ 1.5 ఎఫ్ఆర్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ దాంట్లో ఫస్ట్ కాలమ్ 0.5 ఆక్యుపై చేస్తుంది, సెకండ్ కాలమ్ 1 ఎఫ్ఆర్ ఆక్యుపై చేస్తుంది. సో ఇవి రిలేటివ్ టర్మ్. మనం ఒక కాలమ్కి ఇంకో కాలమ్కి ఎంత ట్రాక్ సైజ్ ఇద్దాం అనుకుంటున్నామో అవి రిలేటివ్గా ఇవ్వడం కోసం మనం ఈ ఫ్రాక్షనల్ యూనిట్స్ యూస్ చేస్తాం. సో ఈ ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ ట్రై చేసి చూద్దాం. సో 1 ఎఫ్ఆర్ అంటే కంప్లీట్ గ్రిడ్ కంటైనర్ 1 ఎఫ్ఆర్ అయితే ఈచ్ కాలమ్ 1 ఎఫ్ఆర్ ఆక్యుపై చేస్తున్నట్టు. ఇంకొక 1 ఎఫ్ఆర్ క్రియేట్ చేస్తే సో 2 ఈక్వల్ కాలమ్స్ ఆఫ్ 1 ఫ్రాక్షనల్ యూనిట్ ఈచ్ అండ్ 3 ప్రొవైడ్ చేస్తే 3 ఈక్వల్ కాలమ్స్ విత్ 1 ఫ్రాక్షనల్ యూనిట్ ఈచ్. అండ్ సిన్స్ మనకి 8 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి లాస్ట్ స్పేస్ ఎంటీ ఉంటుంది. నెక్స్ట్ 4 ప్రొవైడ్ చేస్తే దేర్ యు గో. సో ఇలా మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని వాల్యూస్ మనం సింప్లీ ఒకదాని తర్వాత ఒకటి మధ్యలో స్పేస్ ఇచ్చి ప్రొవైడ్ చేయాలి. స్పేస్ ఇవ్వకపోతే అది ఎర్రర్ క్రియేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ గ్రిడ్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. సో ఆ స్పేస్ అనేది కంపల్సరీ. దేర్ యు గో. ఇలానే మనం రోస్ క్రియేట్ చేయాలి అనుకుంటే గ్రిడ్ టెంప్లేట్ రోస్ అనే ప్రాపర్టీని యూస్ చేస్తాం. సో సిమిలర్ టు గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ మనం ఇది కూడా యూస్ చేయాలి. సో దీంట్లో మనం రోస్ డిఫైన్ చేస్తున్నాం. సో నాకు ఈచ్ రో లెట్స్ సే 2 రెమ్ విడ్త్ ఉండాలి అండ్ 2 రెమ్. సో మనం ఎన్ని వాల్యూస్ అయితే ప్రొవైడ్ చేస్తామో అది 1 by 1 ఈచ్ రోకి ఎలొకేట్ చేస్తూ వస్తుంది. అండ్ ఇన్ కేస్ మనం అన్ని సెక్షన్స్కి ఆర్ అన్ని రోస్కి వాల్యూస్ ప్రొవైడ్ చేయకపోతే అవన్నీ ఆటోలో ఉంటాయి. ఆటో అంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉండే కంటెంట్ బట్టి మనకి ఆ రో సైజ్ అనేది మారుతుంది. బట్ కాలంలో అయితే మనం ఇలా ఫిక్స్డ్ ప్రొవైడ్ చేయొచ్చు. రోకి వచ్చేసరికి మనం ఎన్ని డైమెన్షన్స్ ప్రొవైడ్ చేస్తే అన్ని రోస్కి ఆ డైమెన్షన్స్ అలొకేట్ అవుతాయి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇది చేంజ్ చేసి 5 రెమ్ చేస్తే ఇది సెకండ్ సెక్షన్కి 5 రెమ్ అప్లై అవుతుంది. తర్వాత నుంచి మిగతా అన్ని సెక్షన్స్కి కూడా ఆటోమేటిక్గా తర్వాత నుంచి అన్ని సెక్షన్స్కి కూడా అవి డిపెండింగ్ ఆన్ ద కంటెంట్ ఇన్ ద సెక్షన్ విడ్త్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం బోత్ కాలమ్స్ అండ్ రోస్ డిఫైన్ చేయాలి అనుకుంటే సో ఈ కేసులో మనం 4 కాలమ్స్ విత్ 1 ఎఫ్ఆర్ ఈచ్ అంటే ఈక్వల్ విడ్త్ కాలమ్స్ని క్రియేట్ చేసాం. బట్ రోస్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ కావాలి అనుకుంటే ఇలా ప్రొవైడ్ చేయొచ్చు. మనకి తెలుసు మన గ్రిడ్లో 8 సెల్స్ ఉన్నాయి అండ్ వాటిని మనం 4 కాలమ్స్ అండ్ 2 రోస్లో డివైడ్ చేయాలి అని. అప్పుడు మనం ఇలా వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం 5 రెమ్ ప్రొవైడ్ చేయకపోతే అది సింప్లీ సెకండ్ రోని డిపెండింగ్ ఆన్ ద కంటెంట్ డివైడ్ చేస్తుంది. బట్ ఫస్ట్ రో మాత్రం 2 రెమ్ హైట్ ఉంటుంది.
2rem and 2rem. There you. సో ఇలా ఒక ప్రాపర్, ఇది ఆల్మోస్ట్ ఒక టేబులర్ స్ట్రక్చర్. సో ఇది ఆల్మోస్ట్ ఒక టాబులర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది విత్ 4 కాలమ్స్ అండ్ 2 rows. దేర్ యూ గో. సో ఇది గ్రిడ్ టెంప్లేట్ రో అండ్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ ప్రాపర్టీస్ అంటే. సో ప్రీవియస్ లెక్చర్లో మనం గ్రిడ్ ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ని ఇలా రిపీటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నాం కదా. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం సింప్లీ రిపీట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. సో రిపీట్ బ్రాకెట్స్, దీంట్లో మనం ఎన్ని వాల్యూస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎన్ని కాలమ్స్. ఈ కేసులో లెట్స్ సే నాకు 4 కాలమ్స్ కావాలి అండ్ ఈచ్ కాలమ్ సేమ్ విడ్త్ ఉండాలి 25%. సో సింప్లీ 4 times of 25% అని అలా రిపీట్ చేయమని ఇస్తే అది ఆటోమేటిక్గా 4 కాలమ్స్ క్రియేట్ అవుతుంది. సిమిలర్లీ దీంట్లో కూడా రిపీట్ 2 rows of 2rem each. దేర్ యూ గో. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేద్దాం అనుకున్నప్పుడు, మల్టిపుల్ సేమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు రిపీట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. సో ఇది గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ అండ్ గ్రిడ్ టెంప్లేట్ రో. సో ఇప్పటి వరకు మనం ఓన్లీ కాలమ్ ట్రాక్స్ అనేవి స్పెసిఫై చేసాం. రోస్ ఆటోమేటిక్గా రిమైనింగ్ ఎలిమెంట్స్ని అకామిడేట్ చేయడం కోసం క్రియేట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ గ్రిడ్ అనే కాన్సెప్ట్ ఒకటి వస్తుంది. సో వీ హ్యావ్ implicit grid and explicit grid. Control X. Section 5 దగ్గర explicit grid. So section 1 and section 5 దగ్గర font size 1 rem, 1.5 rem, font weight. ఓకే. సో ఎక్స్ప్లిసిట్ గ్రిడ్ అంటే ద వర్డ్ ఎక్స్ప్లిసిట్ మీన్స్ క్లియర్లీ స్టేటింగ్. అంటే ఎక్స్ప్లిసిట్ గ్రిడ్ అంటే మనం గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ ఆర్ గ్రిడ్ టెంప్లేట్ రో ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఎక్స్ప్లిసిట్లీ అంటే క్లియర్గా స్టేట్ చేస్తున్నాం మనకి ఈ విడ్త్ ఆఫ్ కాలమ్స్ అండ్ ఈ విడ్త్ ఆఫ్ రోస్, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలని మనం క్లియర్గా స్టేట్ చేస్తున్నాం. అది ఎక్స్ప్లిసిట్ గ్రిడ్. సో ఈ కేసులో మనకి 4 కాలమ్స్ ఆఫ్ 25% ఈచ్ అండ్ 2 rows ఆఫ్ 2rem ఈచ్ కావాలి అంటే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో వీఆర్ ఎక్స్ప్లిసిట్లీ స్టేటింగ్ దిస్. నౌ ఇక్కడ నేను రిపీట్ తీసేసి సింగిల్గా 2rem అని ఇస్తాను ఆర్ కంప్లీట్లీ రిమూవ్ కూడా చేసేయచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంప్లిసిట్ అంటే డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకపోవడం. అంటే ఇంప్లిసిట్ గ్రిడ్ అనేది ఎక్స్ప్లిసిట్ గ్రిడ్ని ఎక్స్టెండ్ చేస్తుంది మిగతా కంటెంట్ని అకామిడేట్ చేయడం కోసం. సో ఎడిషనల్ గ్రిడ్ లైన్స్ని డ్రా చేసి అది మిగతా కంటెంట్ని అక్కడ అకామిడేట్ చేసింది. సో ఈ కేసులో మనం ఓన్లీ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ రిపీట్ 25% అని ఇచ్చాం. అంటే 4 కాలమ్స్ క్రియేట్ చేయాలి, ఈచ్ 25%. బట్ మనకి ఇక్కడ ఉన్న ఐటమ్స్ 8 ఐటమ్స్. సో ఈ రిమైనింగ్ 4ని అకామిడేట్ చేయడం కోసం అది సెకండ్ రోని క్రియేట్ చేస్తుంది. సో ఈ సెకండ్ రో ఇక్కడ ఇంప్లిసిట్ గ్రిడ్ అవుతుంది. అంటే మనం డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా అవి 4 కాలమ్స్లో సెకండ్ రో క్రియేట్ అవుతుంది. సో ఇవి ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ గ్రిడ్స్. సో ఇప్పుడు ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మనం యూజువలీ మనకి వెబ్ పేజెస్లో కంటెంట్ ఎంత ఉంటుంది ఆర్ ఎన్ని రోస్ అండ్ కాలమ్స్లో డివైడ్ చేయాలి అని స్పెసిఫిక్గా తెలియకపోవచ్చు. బికాస్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అండ్ కంటెంట్ అప్డేట్ చేసిన ప్రతిసారి మనం ఈ గ్రిడ్ స్ట్రక్చర్ని చేంజ్ చేస్తూ ఉండలేం కదా. సో అందుకే మనం యూజువలీ ఇంప్లిసిట్ గ్రిడ్స్ని క్రియేట్ చేయాలి. ఇంప్లిసిట్ గ్రిడ్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనం అప్డేట్ చేసే కంటెంట్ బట్టి మన గ్రిడ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది ఎలానో చూద్దాం. సో ఇన్ కేస్ మనం ఎక్కడెక్కడైనా లెట్స్ సే కంట్రోల్ సెట్ 2rem అని ఇచ్చాం, బట్ ఈ ఫస్ట్ రోలో మనం కంటెంట్ అనేది చేంజ్ చేస్తున్నాం. లెట్స్ సే ఈ సెక్షన్స్ తీసేసి లారెమ్ ఎప్సమ్ పారాగ్రాఫ్స్ యాడ్ చేద్దాం సో దట్ మన కంటెంట్ పెరుగుతుంది. సో సేమ్ మీరు ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్లో ఇలా క్రియేట్ చేశారు. బట్ మీరు ఇక్కడ చూస్తే సిన్స్ ఇక్కడ మనకి ఫాంట్ సైజ్ ఎక్కువ ఉంది, ఇక్కడ కంటెంట్ పెరిగింది, దీనివల్ల
ఆ 2 రెమ్లో మనకు కంటెంట్ అనేది సరిపోక అది మిగతా ఎలిమెంట్స్ని ఓవర్లాప్ చేస్తుంది ఆర్ వాటిని కవర్ చేస్తుంది ఆర్ మిగతా ఎలిమెంట్స్ ఆ కంటెంట్ని కవర్ చేస్తున్నాయి. సో ఇలా అబ్సల్యూట్ యూనిట్స్ మనం ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో అండ్ ఎక్స్ప్లిసిట్ గ్రిడ్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి డిస్టార్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇన్ కేస్ వెబ్ పేజ్లో కంటెంట్ ఎవరైనా చేంజ్ చేస్తే అది ఆటోమేటిక్గా మన గ్రిడ్ స్ట్రక్చర్ని డిస్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మనం మిన్ మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ రిపీట్ ఫంక్షన్ ఎలా అయితే మనం యూజ్ చేసామో అలానే మిన్ మ్యాక్స్ అనే ఫంక్షన్ ఒకటి యూజ్ చేయొచ్చు. మిన్ మ్యాక్స్. సో మిన్ మ్యాక్స్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకు ఒక మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ఒక ట్రాక్కి సెట్ చేయనిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిన్ మ్యాక్స్ మినిమం 100 పిక్సెల్ మ్యాక్సిమం ఆటో అంటే మనం ఇచ్చే ప్రతి కాలం మినిమం 100 పిక్సెల్ ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంటెంట్, బట్ మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. సో ఎంత కంటెంట్ ఫిట్ అవ్వగలదో అంతవరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు అని ఇస్తున్నాం. సో ఇక్కడ మనం ఒకటే వాల్యూ ఇచ్చాం. సో ఈ పర్టికులర్ మిన్ మ్యాక్స్ ఫంక్షన్ అనేది ఇది 1 సింగిల్ కాలమ్కి. సో మనకి ఇక్కడ అవుట్పుట్లో ఒకటే కాలం 8 రోస్ ఫామ్ అయ్యాయి. సో దీన్ని Ctrl+C, గ్రిడ్ టెంప్లేట్ రోస్ అనేవి రిమూవ్ చేసేద్దాం. అండ్ ఈ మిన్ మ్యాక్స్ని మనం Ctrl+Z, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం. సో మనం మిన్ మ్యాక్స్ అనేది ఏదైతే ఫంక్షన్ ప్రొవైడ్ చేస్తున్నామో అది 1 పర్టిక్యులర్ కాలమ్కి. సో ఇక్కడ నేను 4 టైమ్స్ మిన్ మ్యాక్స్ కాపీ పేస్ట్ చేశాను కాబట్టి మనకి 4 కాలమ్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇక్కడ మనకి ఇది అడ్వాంటేజ్ ఎందుకు అంటే మనం స్క్రీన్ సైజ్ రెడ్యూస్ చేసినప్పుడు ఇది మ్యాక్సిమం 100 పిక్సెల్ వరకే ఆ కాలం అనేది కంప్రెస్ అవుతుంది, దానికన్నా తక్కువ వెళ్ళదు. సో ఫర్ ఇన్స్టెన్స్ దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేస్తే యాజ్ యూ కెన్ సీ ఇవి ర్యాప్ అవ్వలేదు ఆర్ కంటెంట్ అనేది కంప్రెస్ అవ్వలేదు. 100 పిక్సెల్ ఇస్ ద లీస్ట్ సైజ్, దానికన్నా అవి రెడ్యూస్ అవ్వవు. బట్ దాన్ని మనం దానికన్నా అవి రెడ్యూస్ అవ్వవు. బట్ ఈ స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కంటెంట్ అనేది ర్యాప్ అవుతూ మనకి కాలం విడ్త్ పెరుగుతుంది. సో మినిమం 100 పిక్సెల్ అనేది ఉండాలి, దానికన్నా కాలం రెడ్యూస్ అవ్వకూడదు. బట్ మ్యాక్సిమం ఎంత కంటెంట్ ఉంటే అంతవరకు అది ఎక్స్టెండ్ అవ్వాలి అని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ డిపెండింగ్ ఆన్ ద గ్రిడ్ కంటైనర్ విడ్త్ సో 4 ఈక్వల్ కాలమ్స్ కింద డివైడ్ అవ్వాలి, అది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ వాల్యూని స్లైట్లీ ఇంక్రీజ్ చేస్తే అప్పుడు మనకి ఇంకా క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతుంది. లెట్స్ సే 300 పిక్సెల్. దేర్ యు గో. సో 300 పిక్సెల్ కన్నా రెడ్యూస్ అవ్వకూడదు అని మనం ఇచ్చాం కాబట్టి మనకి ఎక్స్ యాక్సెస్లో స్క్రోల్ వచ్చింది. ఈ పర్టికులర్ స్క్రీన్ విడ్త్లో 1200 పిక్సెల్. సో ఈచ్ 300 పిక్సెల్ అంటే 4 కాలమ్స్కి 1200 పిక్సెల్ అనేది ఇక్కడ ఫిట్ అవ్వట్లేదు. సో అది మనకి స్క్రీన్ సైజ్ స్లైట్లీ ఇంక్రీజ్ చేస్తే సో మనం రెడ్యూస్ చేస్తున్న కొద్దీ అది ర్యాప్ అయితే అవుతుంది. బట్ వన్స్ మనకి ఆ 300 పిక్సెల్ రీచ్ అయితే ఇంకా దాని తర్వాత అవి రెడ్యూస్ అవ్వవు. దేర్ యూ. సో ఇది మిన్ మ్యాక్స్ ఫంక్షన్ అంటే. సో మిన్ మ్యాక్స్ ఫంక్షన్ని మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. అంటే లైక్ మనం రిపీట్ ఫంక్షన్ ఏదైతే ఇందాక చూసామో దాన్ని మిన్ మ్యాక్స్ని కంబైన్ చేసి మనం ఈ కాలమ్స్ని క్రియేట్ చేయొచ్చు. అండ్ దీనివల్ల మనకి ఒక ఎంటైర్లీ రెస్పాన్సివ్ గ్రిడ్ లేఅవుట్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎలానో చూద్దాం. సో అప్పుడప్పుడు మనం క్రియేట్ చేసే ఈ కంటైనర్లో నంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా పెరగచ్చు. సో ఇక్కడ మనం ఓన్లీ 8 పారాగ్రాఫ్స్ యాడ్ చేసాం. బట్ ఇన్ కేస్ కంటెంట్ అప్డేట్ చేసినప్పుడు ఇక్కడ 12 or 16 పారాగ్రాఫ్స్ క్రియేట్ అయ్యాయి, లేదా సమ్ ఆడ్ నెంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ క్రియేట్ అయ్యాయి. అలా క్రియేట్ అయినప్పుడు గ్రిడ్ కంటైనర్ విడ్త్ బట్టి కాలమ్స్ కూడా ఎన్ని అయితే అన్ని ఫిట్ అవ్వాలి అంటే మనం ఈ మిన్ మ్యాక్స్ని రిపీట్తో యూస్ చేయొచ్చు. సే ఫర్ ఇన్స్టెన్స్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్కి రిపీట్ అనే ఫంక్షన్ ప్రొవైడ్ చేసి, బట్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటమ్స్, సో రిపీట్లో మనం ఇచ్చే ఫస్ట్ వాల్యూ ఏంటి, ఎన్ని నంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి అన్నది, కామా సెకండ్ వాల్యూ మనం ప్రొవైడ్ చేసేది ఈచ్ కాలమ్ ఎంత విడ్త్ ఉండాలి అన్నది. సో ఇక్కడ నంబర్ పాస్ చేసే బదులు మనం ఆటో ఫిట్ అనే ఒక కీవర్డ్ని పాస్ చేద్దాం. ఆటో ఫిట్. సో ఆటో ఫిట్ అంటే ఉన్న గ్రిడ్ కంటైనర్ బట్టి అవి నంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఫిట్ అవుతాయి. ఇక్కడ సెకండ్ నంబర్ ఏదైతే ఉందో, సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో
ఇక్కడ మనం మిన్ మ్యాక్స్ ప్రొవైడ్ చేద్దాం. మిన్ మ్యాక్స్, ఈ మిన్ మ్యాక్స్ ఏంటి అంటే ఫస్ట్ మినిమం ట్రాక్ సైజ్ ప్రొవైడ్ చేయాలి. సో లెట్స్ సే అరౌండ్ 100 పిక్సెల్ ఇద్దాం ఇందాక ఇచ్చినట్టే. సెకండ్ వాల్యూ మ్యాక్సిమం 1 FR. దేర్ యూ గో. సో మినిమం 100 పిక్సెల్ ఉండాలి, మ్యాక్సిమం 1 FR. అంటే డిపెండింగ్ ఆన్ ద గ్రిడ్ కంటైనర్ సైజ్, అంటే బేసికలీ స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అవుతూ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కింద డివైడ్ చేయాలో మనం డిక్టేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకుంటే, సో ఇప్పుడున్న గ్రిడ్ కంటైనర్ 100% ఉంది కాబట్టి దాంట్లో ఆల్ సెక్షన్స్ మనకి ఫిట్ అయిపోయి. సో ఆటోమేటిక్గా మనకి 8 కాలమ్స్ ఆఫ్ ఈక్వల్ విడ్త్ కింద డివైడ్ అయింది. బట్ ఇన్ కేస్ ఇక్కడ స్క్రీన్ సైజ్ రెడ్యూస్ అయితే వన్స్ గ్రిడ్ కాలమ్ సైజ్ 100 పిక్సెల్ క్రాస్ అయితే ఇంకా దాని తర్వాత అవి రెడ్యూస్ అవ్వవు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసే సెక్షన్ 8 అనేది సెకండ్ రో ఫామ్ అయింది. ఎందుకంటే ఈ పాయింట్ తర్వాత గ్రిడ్ కాలమ్ ట్రాక్ సైజ్ అనేది 100 పిక్సెల్ కన్నా తగ్గుతుంది. సో 100 పిక్సెల్ అనేది మనం మినిమం వాల్యూ ఇచ్చాం, దానికన్నా తగ్గకూడదు. సో దానివల్ల అది సెకండ్ లైన్కి ర్యాప్ అవుతుంది. అండ్ ఇవన్నీ మళ్ళీ గ్రిడ్ కంటైనర్ సైజ్కి అడ్జస్ట్ అవడం కోసం ఆటో ఫిట్ అవుతున్నాయి. మళ్ళీ మనం రెడ్యూస్ చేస్తే వన్స్ ఆ 7 కాలమ్స్ 100 పిక్సెల్ ఈచ్ రీచ్ అవ్వగానే మనకి మళ్ళీ సెకండ్ రోకి ర్యాప్ అవుతుంది. అగైన్ మళ్ళీ ఈ 6 కాలమ్స్ ఉన్న విడ్త్లో ఆటో ఫిట్ అయ్యాయి. మళ్ళీ రెడ్యూస్ చేస్తే 6th కాలమ్ నెక్స్ట్ ర్యాప్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి అవి వన్స్ మినిమం వాల్యూ ఆఫ్ 100 పిక్సెల్ రీచ్ అవ్వగానే అవి నెక్స్ట్ లైన్లోకి ఫిట్ అవుతున్నాయి. అండ్ ఇన్ కేస్ అకామిడేట్ చేయగలిగితే అవి అన్నీ ఒకటే రోలో అకామిడేట్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ అ కంప్లీట్లీ రెస్పాన్సివ్ గ్రిడ్ లేఅవుట్. సో మనం ఇంకా ఈ టెక్స్ట్ని యూనిఫామ్గా చేయగలిగితే, సే ఫర్ ఇన్స్టెన్స్ అన్నిట్లో సెక్షన్స్ ప్రొవైడ్ చేస్తే నౌ సో వన్స్ 100 పిక్సెల్ రీచ్ అవ్వగానే అవి నెక్స్ట్ లైన్లోకి ర్యాప్ అవుతున్నాయి. అండ్ మిగతా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ రోలో అవి ఆటో ఫిట్ అవుతున్నాయి, ఎందుకంటే మనం రిపీట్ ఆటో ఫిట్ అని ఇచ్చాము ఇక్కడ. సో ఒక రోలో ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండాలి అన్నది అవి ఉన్న కాలమ్స్ బట్టి మనం డివైడ్ చేస్తున్నాం. మనం మాన్యువల్లీ ఇన్ని కాలమ్స్ ఉండాలి అని ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు ఈ పర్టికులర్ ప్రాపర్టీ వాల్యూ కనుక యూస్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఒక రెస్పాన్సివ్ గ్రిడ్ లేఅవుట్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. సో మీరు ఈ స్క్రీన్ సైజ్కి గ్రిడ్ ఇలా కనిపించాలి, ఈ స్క్రీన్ సైజ్కి ఇలా కనిపించాలి అని మీరు మాన్యువల్లీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే రెస్పాన్సివ్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క వాల్యూతో మీరు ఒక రెస్పాన్సివ్ గ్రిడ్ లేఅవుట్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఇది గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్ అంటే. సో గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీస్ అనేవి మనం గ్రిడ్ స్ట్రక్చర్ అండ్ లేఅవుట్ని డిఫైన్ చేయడం కోసం యూస్ చేస్తాం. సో మనం ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ ఇంప్లిసిట్లీ గ్రిడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ లెక్చర్లో మనం డిస్కస్ చేసిన గ్రిడ్ టెంప్లేట్ ప్రాపర్టీ వాల్యూస్ని ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. సో ఫస్ట్ గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్కి మనం కనుక నన్ అనే వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఎక్స్ప్లిసిట్లీ మనం ఎలాంటి గ్రిడ్ ప్రొవైడ్ చేయట్లేదు అని. ఆర్ లెంత్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే మనం కాలమ్ విడ్త్ ఇస్తున్నట్టు. సో గ్రిడ్ టెంప్లేట్ కాలమ్ మనం ఎన్ని లెంత్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే అన్ని కాలమ్స్ క్రియేట్ అవుతాయి. ఎఫ్ఆర్ అనేది మనం ఫ్రాక్షన్స్లో డివైడ్ చేయడానికి యూస్ చేస్తాం. ఆర్ గ్రిడ్ కంటైనర్ విడ్త్కి రెస్పెక్టివ్గా పర్సంటేజెస్లో కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఆటో అంటే ఆటోమేటిక్గా ఎంత కంటెంట్ ఉందో దాన్ని బట్టి అడ్జస్ట్ అవుతాయి. రిపీట్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం అన్ని కాలమ్స్, ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్కి సిమిలర్ విడ్త్ ఒకేసారి ప్రొవైడ్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ 1 FR అలా 10 times ప్రొవైడ్ చేసే కన్నా సింప్లీ రిపీట్ అనే ఫంక్షన్ యూస్ చేసి ఎనీ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ ఈచ్ కాలమ్ ఎంత విడ్త్ 2 values ఇస్తే సరిపోతుంది. సిమిలర్లీ మిన్ మ్యాక్స్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం ఆ పర్టికులర్ కాలమ్కి బోత్ మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇవి గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ అండ్ గ్రిడ్ టెంప్లేట్ రోస్కి మనం యూస్ చేసే డిఫరెంట్ వాల్యూస్. సో నెక్స్ట్ లెక్చర్లో మనం ఇండివిజువల్లీ గ్రిడ్ రోకి యూస్ చేసే డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ గ్రిడ్ కాలమ్కి యూస్ చేసే డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటో డిస్కస్ చేద్దాం.